హాయ్ ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను. మీ రెండో హీరోనా ఫస్ట్ హీరోనా? భూషణ్ గారు రాలేదా, రప్పించలేదా, ఏంటి ఆయన ఎగ్గొట్టడానికి కారణం ఏంటి? భూషణ్ గారు ఉన్నారు, భూషణ్ గారు కూడా వస్తున్నారు, తొందరలో వస్తున్నారు. తప్పకుండా మా ఇద్దరు హీరోలు. సో కాకపోతే పాజిటివ్ క్యారెక్టర్ ఏమో రోహిత్ది, భూషణ్ దమ్ కొంచెం నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్. సో బోత్ ఆర్ లీడ్ యాక్టర్స్, సో బోత్ ఆర్ గోయింగ్ టు బి హియర్. ఏంటి ఆయన విలనా? విలన్ కాదండి, కాకపోతే దాంట్లో కొంచెం నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అంతే. ఆయనకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, కాకపోతే కొంచెం నెగటివ్ షేడ్ ఉంటుంది. ఆయన నాగభూషణం గారు మనవడా? అవునండి, ఆయన వాళ్ళ ఎస్డి లాల్ అండ్ అంటే నాగభూషణం వాళ్ళ కూతురి కొడుకునా. సో ఫాదర్ ఏమో ఎస్డి లాల్ కొడుకు, ఆయన మీర్ వాళ్ళ అబ్బాయి. మీరు వాళ్ళ అబ్బాయి అండి. ఫస్ట్ సినిమానే కదా ఆయనకి చేశాడు కొన్ని సినిమాస్, కాకపోతే కంప్లీట్ నాకు లిస్ట్ లేదు. సో తను కొన్ని మూవీస్ ఇంతకు చేశాడు, మరి రిలీజ్ అయినా లేదా అని నాకు తెలియదు. కాకపోతే రీసెంట్గా వేరే మూవీ కూడా ఏదో ఆల్మోస్ట్ మాతో పాటు రిలీజ్ అవుతా అన్నారు, కానీ ఇంతవరకు కాలేదండి. ఏంటి 12వ తారీఖు చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. మోగ్లీ ఒకటి ఉంది, తర్వాత సైక్ సిద్ధార్థ్ అని ఇంకో సినిమా ఉంది. చాలా ఒక 10-15 సినిమాలు ఉన్నాయి. మాది మంచి సినిమా కాదంటారా? పెద్ద సినిమాలు అంటున్నారు. సరే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను నా ప్లాన్ మా పెద్దమ్మాయి బర్త్డే December 5th. సో December 5th అని ప్లాన్ చేసుకున్నా. సో కాకపోతే ఇంకా ఇంకొక మెగా మూవీ మాకు ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి అఖండ 2 దాని నుంచి ఏమన్నా మాకేమన్నా ఇష్యూ అవుతుందేమో. అఖండ 2 మరి బాలయ్య గారు మూవీ, సో అంత పెద్ద మూవీ కదా. సో దాని ముందు మేము నిలబడతామా లేదా, ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా, వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చినట్టుంటుంది. సో అందుకని మేము December 12th వెళ్తున్నాం. వాళ్ళకి మీరు ఛాన్స్ ఇచ్చినట్ట? అట్లా అనట్లేదు, ఐ మీన్ ఒక గ్యాప్ వచ్చినట్టు అంతే. నేను అంత ప్రేక్షకులని ఛాన్స్ ఇచ్చేంత గొప్పటి కాదు, కాకపోతే మాట అలా అంటాను. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే అఖండ 5 ఉంది, సరే అఖండ 2 5th వస్తుంది, సారీ 5 కాదు, అఖండ 2 5th వస్తుంది. కాబట్టి కొంచెం నెక్స్ట్ వీక్ పెట్టుకుంటే బాగుంటుంది ఏమో అని చెప్పి అందరూ మన డైరెక్టరు, డిస్ట్రిబ్యూటరు అందరు సజెషన్స్. ఇంకో థియేటర్స్ మేజర్ ఇష్యూస్ వచ్చేసి థియేటర్స్. సో థియేటర్స్ అవైలబిలిటీ ఉంటుందా అని నేను 12th ప్లాన్ చేశాను. సూపర్. రోహిత్, లాంగ్ టైం, చాలా రోజులు అయింది బిగ్ బాస్ తర్వాత. ఏంటి అంతకుముందు ఏమన్నా సినిమాలు చేశారా, లేకపోతే ఇదే ఫస్ట్ మూవీనా? చేశాను యాక్చువల్లీ 2016లో చేశాను నేను, చిరు గొడవలు. అది కూడా రిలీజ్ అయింది, కానీ అంత ప్రమోషన్ ఆ టైంలో అంత లేదు కాబట్టి అంత బయట రాలేకపోయింది. 16 to 2016 వచ్చేస్తుంది. 10 years. కానీ మధ్యలో కొన్ని మూవీస్ చేశాను, సిరీస్ కూడా చేశాను, అది బయట రాలేదు. అంటే నేను పేరు కూడా ఇప్పుడు రివీల్ చేయలేకపోతాను, ఎందుకంటే అది బయట రాలేదు కాబట్టి. రిలీజ్ కాలేదు, బయట రాలేదు. అదే అంటున్నాను, చేశాను మూవీస్ అని బయట రాలేదు. సో ఇది బిగ్ బాస్ తర్వాత ఇది చేశాను, ఇది బయట వస్తుంది ఇప్పుడు 12th December. నీ లుక్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా ఇటువంటి నాకు తెలిసి ఈ సినిమా తర్వాత మీ రోహిత్కి చాలా సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈజ్ అ లవర్ బాయ్ అండి. చాలా మంది అమ్మాయిలు లవర్ బాయ్, క్యూట్ బాయ్ అని చెప్పేసి అమ్మాయిలు, చాలా మంది అమ్మాయిలు దే ఆర్ ఆల్ ఫ్యాన్ ఆఫ్ రోహిత్. మరి అట్లా కుదరదు కదా. నాకైతే ఏ అమ్మాయి అప్రోచ్ అవ్వలేదు అంటే అప్రోచ్ డైరెక్ట్ రోహిత్ కి కాదు, అప్రోచ్ రోహిత్ చుక్కల పక్కన ఎవరు ఉన్నారో చూసి వాళ్ళని అప్రోచ్ అవుతారు. సూపర్. ఎట్లా ఉంది బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉండేది అప్పట్లో? చాలా బాగుంది. మేడం మీరు వెళ్ళారు కదా? అవును, ఇద్దరు వెళ్ళాము. తను top 10 నేను top 5. సో యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా డిఫరెంట్. అప్పుడు వెళ్ళే ముందు కూడా నేను చాలా కాన్షియస్ అయ్యాను, ఎందుకంటే నా క్యారెక్టర్ అలాంటి కాదు, చాలా టాక్టివ్గా ఉండాలి అక్కడ, ఏదో కాంట్రవర్సీ, ఏదో ఫోటేజ్ కోసం ఏదో చేయాలి అక్కడ. సో ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. సో నేను చెప్పాను రోహిత్, నువ్వు అంత కాంట్రవర్సీ అనేసావు, ఫుటేజ్ కోసం ఏదో చేయాలి, కాంట్రవర్సీ చేయాలంటున్నావు, పర్లేదా అంత మాట అనేసావు? అలా అని కాదు, ఇప్పుడు డెఫినెట్గా అక్కడ వెళ్తే దేర్ షుడ్ బి సమ్ ఎంటర్టైన్మెంట్ చేయాలి, అదే అంటున్నాం. ఫుటేజ్ అంటే నెగిటివే కాదు, ఫుటేజ్ అంటే పాజిటివ్ కూడా ఉండొచ్చు. సో నా క్యారెక్టర్ ఏంటంటే ఐ వాంట్ టు బీ వాట్ ఐ యామ్. ప్రిటెండ్ చేసి అలా ఉండడం నా వల్ల కాదు. సో వెళ్ళే ముందు కూడా ఐ వాజ్ వెరీ కాన్షియస్. నేను నా వైఫ్ కూడా చెప్పాను, ఆ గేట్ దాటే ముందు కూడా నేను చెప్పాను, వెళ్దామా వద్దా, ఇప్పుడు కూడా నేను వెళ్ళిపోతాను, ఐ డోంట్ నో హౌ విల్ ఐ సర్వైవ్ అంతమంది జనాల్లో, ఐఎమ్ వెరీ కన్సర్వేటివ్. ఏమంటారు, మై నేచర్ అంట ఈజీగా మిక్సప్ అవ్వను నేను. సో సరే ఫ్లోలో వెళ్ళిపోయాను నేను. స్టార్టింగ్లో అయితే ఐ వాజ్ బ్లాంక్, ఏం చేద్దాము ఏంటి అని అంతమంది ఉన్నారు అక్కడ. కానీ తర్వాత ఐ గాట్ యూస్ టు ఇట్. దెన్ ఐ థాట్ ఓకే లెట్స్ బీ వాట్, అంటే ఏదైనా అని ఐ విల్ బీ వాట్ ఐ యామ్, లెట్స్ సీ వేర్ ఐ గో. ఎలా ఉండే రెమ్యునరేషన్స్ అక్కడ? ఓకే, బాగానే ఉంది. ఎలా వీక్లీ ఇస్తారా లేకపోతే? వీక్లీ. మీకు మేడంకి బాగానే ఇచ్చారా? ఓకే, పర్లేదా? సూపర్.
ఇప్పుడు ఏంటి సీరియల్ చేస్తున్నారా లేదా సీరియల్ కాదు ఇప్పుడు దాని తర్వాత అయితే ఆల్మోస్ట్ నేను ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ఓన్లీ. బాలీవుడ్ ఓన్లీ టాలీవుడ్ ఇక్కడే చేస్తున్నారా బాలీవుడ్లో కూడా టాలీవుడ్లో చేస్తున్నారా? సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.